తెలంగాణలో మత్స్యకారుల ఆర్థిక అభివృద్ధి కోసం గత ప్రభుత్వం తీసుకొచ్చిన ఉచిత చేపపిల్లల పంపిణీ పథకం ఇప్పుడు నిధుల కొరతతో సంక్షోభంలో పడిందా? చేపపిల్లలను పెంచుతున్న చెరువుల యజమానులకు 3 ఏళ్లుగా బిల్లులు చెల్లించకపోవడంతో అప్పులు చేసి పెట్టుబడులు పెట్టిన వారు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా? మరోవైపు చెరువుల్లో పనిచేసే కూలీలకు కూడా సకాలంలో జీతాలు అందక కుటుంబాలను నెట్టుకొచ్చేందుకు నానా అవస్థలు పడుతున్నారా? హన్మకొండ జిల్లాలో మత్స్యకారుల పరిస్థితి, చేపపిల్లల పంపిణీపై ఎన్ఎస్ఆర్ న్యూస్ ప్రత్యేక కథనం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మత్స్యకారుల జీవనోపాధిని మెరుగుపరచాలనే ఉద్దేశంతో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉచిత చేపపిల్లల పంపిణీ పథకాన్ని తీసుకొచ్చింది. ప్రత్యేక సబ్సిడీతో చేపపిల్లల పెంపకాన్ని ప్రోత్సహించింది. ప్రభుత్వ ప్రోత్సాహంతో చాలా మంది రైతులు తమ వ్యవసాయ భూములను చెరువులుగా మార్చి చేపపిల్లలను పెంచే వ్యాపారంలోకి వచ్చారు. ప్రభుత్వం నుంచి వచ్చే ఆర్డర్లపై ఆధారపడి చేపపిల్లలను పెంచుతూ జీవనం సాగిస్తున్నారు. గత 3 సంవత్సరాలుగా చేపపిల్లలను పెంచి ప్రభుత్వానికి సరఫరా చేసిన వారికి నిధులు సక్రమంగా విడుదల కాలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేపపిల్లల పెంపకానికి ముందుగానే పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. చెరువు సిద్ధం చేయడం, చేపపిల్లలను కొనుగోలు చేయడం, వాటికి మేత వేయడం, కూలీలకు జీతాలు చెల్లించడం వరకు భారీగా ఖర్చవుతుంది. ప్రభుత్వం నుంచి డబ్బులు వస్తాయని నమ్మకంతో అప్పులు చేసి పెట్టుబడులు సకాలంలో రాకపోవడంతో అప్పులకు వడ్డీలు కట్టలేని పరిస్థితి ఏర్పడిందని పెంపకదారులు వాపోతున్నారు. ఒకవైపు పెట్టుబడుల భారం, మరోవైపు అప్పులపై వడ్డీలు, ఇంకోవైపు చేపపిల్లల పెంపకానికి అయ్యే నిర్వహణ ఖర్చులు, ఇలా ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెబుతున్నారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత మత్స్యకారులను ఆదుకోవాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం కూడా అటు వ్యవసాయం చేసేటువంటి వారిని ఈ మత్స్యకారులకు చేపల పంపిణీ కార్యక్రమంలో ఏదైతే ఉందో చేప పిల్లలు మీరు పెంచుకుంటే సబ్సిడీ ఇస్తామని చెప్పేసి కొన్ని పథకాలు తీసుకొచ్చడం జరిగింది. దానివల్ల కొంతమంది రైతులు ఆ పొలాలను చెరువులుగా మార్చి ఈరోజు చేప పిల్లలు పెంచుతున్నారు. ఈ క్రమంలో వారికి కొన్ని ఆకడ్డాలు వస్తున్నాయి. అవి ఏంటి అనే విషయం పైన మనతోటి ఒక టెండర్ ప్రక్రియ సంబంధించినటువంటి యజమాని ఉన్నారు, అతను అడిగి తెలుసుకున్నాను. చెప్పండి, మీరు గత తెలంగాణ వచ్చిన తర్వాత పొలాలన్నీ తీసేసి చెరువులు మార్చేసి చేపలు పెంచుతున్నారు. మీకు ఈ మధ్య కాలంలో ఎలాంటి ఆటంకాలు వస్తున్నాయి? మాకు 24, 23 చేశాము. ఇంతవరకు బిల్లులు రాలేదు. అంటే కోర్టుకు వెళ్తే వచ్చాయి. అవి కొంతమందికి వచ్చినాయి, కొంతమందికి రాలేదు. ఇప్పుడు 25, 24, 25 చేయమన్నారు. ఆ బిల్లులు ఇప్పిస్తామని కమిషనర్ను చైర్మన్ మెట్టుసాయి గారు వీళ్ళందరూ కలిసి బిల్లులు ఇప్పిస్తాం వేయండి అంటే మళ్ళీ 25, 26 కూడా వేశారు. ఆ బిల్లులు కూడా రాలేదు. ఇంకా ఇట్లా చాలా మంది రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఇంకా మీరు అంటే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చెరువులు పొలాలను ఇట్లా చేసుకున్నారు, చెరువులో చేసుకొని పిల్లలు పంచుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు బిల్లులు కరెక్ట్గా చేయాలి. తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు బిల్లులు బరాబరి అయిపోయినాక వితిన్ 2 months, 1.5 month లోపు బిల్లులు ఇచ్చేది. గత 3 సంవత్సరాలుగా మీకు బిల్లులు రావట్లేదు అంటే అసలు ఎందుకు కారణం ఏంటి? ఇక అది ప్రభుత్వానికే తెలియాలి రావట్లేదండి. నేను చెప్తా రావట్లేదు, అసలు ఇవ్వట్లేదు. ఈ సంవత్సరం కూడా టెండర్లకు పిలిచారు, మీరు టెండర్లకు పోతున్నారా ఏంటి? టెండర్లకు బిల్లులు ఏంది ఎట్లా పోతున్నాం సార్? 3 సంవత్సరాల కానీ ఇంతవరకు బిల్లులు రాలేదు. కోర్టు పోయిన వాళ్ళకి వచ్చినాయి. ఆ ఆంధ్రోళ్ళేమో అక్కడనేమో ఓన్లీ ఆంధ్ర అంటే ఆంధ్రాలో వాళ్ళు వేసుకోవాలి, అక్కడ ఉన్న ల్యాండ్లో వేసుకోవాలి. తెలంగాణకు వచ్చే వరకు ఇక్కడ ఎవరైనా వేయచ్చు అని కొత్త ప్రపోజల్ పెట్టి ఎవరైనా వేయచ్చు సరే ఆంధ్రలో వాళ్ళు పైసలు ఇచ్చిన వాళ్ళు అయితే తెలంగాణ రైతులు అయితే ఆదామైపోతున్నారు. గత 3 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇంతవరకు బిల్లులు అనేవి ఎవరకు సక్రమంగా రాలేదు.
23, 24 టీఆర్ఎస్ ప్రభుత్వం బాపది కోర్టు బయలుకి వచ్చినాయి, మిగతా వారికి రాలేదు. మీరు ఎన్ని ఎకరాల్లో వేసారు ఇప్పుడు ఈ చేపల పంపిణీ అంటే చెరువును? దీనివల్ల మీకు ఎంత సంవత్సరానికి ఎంత ఖర్చు అవుతుంది, మీకు ఎంత లాభం వస్తుంది? ఇప్పుడు మేము ఒక 30 సంవత్సరాల కాడ నుంచి ఇదే వృత్తిలో ఉన్నాము. మాకు 50 ఎకరాలు 60 ఎకరాలు 50 నుంచి 60 ఎకరాలు చేపల చెరువు ఉంది. ఇక్కడ ఉంది అమోర్పేట, కొత్తపల్లి, జఫర్గడ్డ, ఇంకా కొంత నిజామాబాద్లో లీజు తీసుకొని వేసాం. ఇల్లు రావట్లేదు, అందుకే ఈ సంవత్సరం. మీకు అంటే సంవత్సరం ఎంత ఖర్చు అవుతుంది, మీకు ఈ పెట్టుబడి అయినా వస్తుందా? మీకు పెట్టుబడి కూడా రావట్లేదు. బిల్లు లాగేసరికి ఎక్కడ వస్తుంది సార్? బిల్లులు వస్తేనే ఏమన్నా నచ్చినట్టు, మాకు బిల్లు లాగేసరికి ఇబ్బంది అవుతుంది. చూడొచ్చు, ఇప్పుడు వీళ్ళు మాత్రం అప్పులు తీసుకొచ్చి కట్టుతున్నాము. ఏదైతే ఉందో తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక మాకు భరోసా కల్పించారు. భరోసా కల్పించిన క్రమంలోనైతే మా పంట పొలాలను మాత్రం ఇటు చెరువులుగా చేసి ఇటు చేప పిల్లలను పంపిణీ కార్యక్రమానికి పెట్టాము. గత ప్రభుత్వం ఏదైతే ఉందో టీఆర్ఎస్ ప్రభుత్వంలో మాకు అన్ని వసతులతో పాటు ఎప్పటికప్పుడు బిల్లులు మంజూరు చేశారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఎలాంటి బిల్లులు కూడా రావట్లేదు. దానివల్ల ఏంటంటే మేము పెట్టిన పెట్టుబడి కూడా రావట్లేదు. అంటే తీసుకొచ్చి ఏదైతే ఉందో దాదాపు 1 కోటి రూపాయలు అప్పు తీసుకొచ్చి పెడితే దానికి ఇంట్రెస్ట్ కూడా వచ్చే పోషన్ లేదు. ఇప్పుడున్న సిచ్యువేషన్ వాళ్ళు ఇచ్చినా కానీ అమౌంట్ ఇంట్రెస్ట్ సరిపోయే అవకాశాలు ఉన్నాయని చెప్తున్న పరిస్థితి మాత్రం ఇక్కడ కనబడుతుంది. కేవలం చెరువుల యజమానులే కాదు, ఈ చెరువులపై ఆధారపడి పనిచేస్తున్న కూలీల పరిస్థితి కూడా ఇలాగే ఉందని చెబుతున్నారు. గత 10 ఏళ్లుగా తమ యజమానులు నెల నెలా జీతాలు చెల్లించేవారని, కానీ గత 3 ఏళ్లుగా జీతాలు సక్రమంగా ఇవ్వడం లేదని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీతాల కోసం యజమానులను అడిగితే ప్రభుత్వం నుంచి డబ్బులు రావడం లేదని చెబుతున్నారని అంటున్నారు. గట్టిగా నిలదీస్తే 3-4 నెలలకు ఒకసారి అప్పు చేసి కొంత మొత్తాన్ని చెల్లిస్తున్నారని, దీంతో కుటుంబాలను పోషించుకోవడం కష్టంగా మారిందని కూలీలు చెబుతున్నారు. మత్స్యకారులకు సంబంధించినటువంటి చెరువులు ఏవైతే ఉన్నాయో ఆ చెరువులో కూడా పనిచేసే వాళ్ళు చాలామంది ఉంటారు. దానిపైనే ఉపాధి చేస్తూ వారి జీవనోపాధి కల్పిస్తున్నారు. ఈ జీవనోపాధి క్రమంలో వాళ్ళకు కూడా జీతాలు రావట్లేదని చెప్పి చాలామంది మొత్తుకుంటున్నారు. అసలు ఎందుకు రావట్లేదు అనే విషయం పైన కొంతమంది కూలీలు వాళ్ళు మనతో ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకోండి. చెప్పండి, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేస్తున్నారు? మీకు చెప్పండి. పనిచేస్తాను, ఈరోజు పని చేస్తాను. 22 సంవత్సరాలు ఇస్తాను చేయబట్టి. మాకు అంత ముందుకు జీతాలు బరాబరే వచ్చేది, బరాబరే తీసుకున్నాం. ఎప్పటికప్పుడు జీతాలు ముట్టేది, నెలకు వచ్చేది. ఈ ప్రభుత్వం చేయబట్టి, ఈ సొసైటీ పిల్ల చేయబట్టి కొద్దిగా మాకు ఇబ్బంది అవుతుంది. వాళ్ళకు బిల్లులు రాక మాకు కొద్దిగా జీతాలు ఇచ్చేది ఆపుతాండు. ఎన్ని నెలలకు సోరిస్తాను? 3 నెలలకు ఒకసారి జీతాలు ఇస్తారు. ఏ నెలలో అన్ని జీతాలు ముడతాయి మాకు. ఈ ప్రభుత్వం చేయబట్టే ఇప్పటి జీతాలు వస్తారు. చెప్పండి, మీరు చెప్పండి, మీకు ఎన్ని నెలల నుంచి జీతాలు రాలేదు, మీ పరిస్థితి ఎలా ఉంది? మేము 4 నెలల నుంచి మాకు జీతాలు వస్తలేవు. మాకు కూడా కొంచెం ఇంట్లో ఇబ్బందికరంగా ఉంటుంది. మా సేటు కూడా కొంచెం బయట అప్పులు తెచ్చి మాకు ఇస్తాడు. మేము కూడా మాకు చాలా ఇబ్బంది అవుతుంది. మేము కూడా ఇక మీరు అంటే ఇప్పుడు మీ పిల్ల పాపలతో బతకాలన్నా కానీ మీకు జీతం రావాలి, ఇంత డబ్బులు ఉంటేనే బతకగలుగుతారు. సో ఇప్పుడు ఆ టైంలో మీకు జీతాలు రాకపోతే పరిస్థితి ఏంది? మీ యజమాని ఏమంటున్నారో మీకు ఎలా ఉపాధి కలుగుతుంది? మా యజమాని అనేది మేము అడిగితే బిల్లులు రాలేదు, బిల్లులు వచ్చినాక ఇస్తామని అన్నాడు. మళ్ళీ తర్వాత బయట అప్పులు తెచ్చి మాకు ఇస్తాడు. మాకు జీతాలు బయట అప్పులు తెచ్చి ఇచ్చిండు. కొన్ని ఆగినాయిలే. ఇప్పుడు మీరు అంటే ఇప్పుడు జీతాలు ఇవ్వట్లేదు, మీరు పనులు బంద్ చేశారా ఈ మధ్య? పని ఏం బంద్ చేయలేదు. మాకు ఇవాళ కాకుండా రేపు వస్తే మా సీట్ ఇద్దరు నమ్మకంతో పని చేస్తాను. చూడవచ్చు వాళ్ళ పరిస్థితి. అంటే అటు కాంట్రాక్టుల పరిస్థితి ఎలా ఉంటే వాళ్ళ కింద పనిచేసే పరిస్థితి మాత్రం ఇలా ఉంది. వారికి ఏదో జీతాలు వస్తాయి అని చెప్పేసి వీళ్ళు అనుకుంటారు. వీళ్ళకి కూడా జీతాలు ఇవ్వకుండా దాదాపు 4 నెలల నుంచి పెండింగ్ పెట్టారు. పెండింగ్ పెట్టినా కానీ అదే ఇప్పుడు కాంట్రాక్టులు ఏమో మాకు డబ్బులు రియల్ రాకపోతే రేపు వస్తాయి ఆ ప్రభుత్వం నుంచి వాళ్ళు అనుకుంటున్నారు. అదే మా సేటు కూడా మాకు డబ్బులు ఇస్తారా లేరా, ఇంకో 2 నెలల లెక్కనే ఇస్తారు అనే భరోసాతో వీళ్ళు బతికిన పరిస్థితి మాత్రం ఉంటుంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన చర్య తీసుకొని వెంటనే వారి యొక్క టెండర్ల ప్రక్రియను స్టార్ట్ చేస్తూ వాళ్ళకు ఈ యొక్క పెండింగ్ ఏదైతే ఉన్నాయో ఆ నిధులు కూడా కేటాయించాలని చెప్పేసి అటు టెండర్ల ప్రక్రియ అంటే టెండర్లకు సంబంధించిన కాంట్రాక్టులు మాత్రం కోరుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. అలాగే ఇక్కడ ఉన్నట్టు వాళ్ళకు కూడా నిధులు వస్తే మాకు కూడా జీతాలు వస్తే మా కుటుంబం కూడా బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్నట్టు కార్మికులు కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. హన్మకొండ జిల్లాలో మత్స్యకారుల సంఖ్య కూడా తక్కువేమీ కాదు. అధికారుల లెక్కల ప్రకారం జిల్లాలో 175 మత్స్యకారుల సొసైటీలు ఉండగా వాటిలో 18,524 మంది మత్స్యకారులు సభ్యులుగా ఉన్నారు. జిల్లాలో ఈ ఏడాది చేప పిల్లల పంపిణీకి సుమారు 2,36,00,000 సీడ్ అవసరం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. జిల్లా పరిధిలో 52 పెద్ద చెరువులు, రిజర్వాయర్లు, అలాగే 759 చెరువులు ఉన్నాయని అధికారులు తెలిపారు.
చెరువుల పరిమాణాన్ని బట్టి వివిధ సైజుల్లో చేప పిల్లలను పంపిణీ చేయనున్నారు. సాధారణ చెరువుల్లో 35 నుంచి 40 మిల్లీమీటర్ల పరిమాణం గల చేప పిల్లలను, పెద్ద చెరువులు రిజర్వాయర్లలో 80 నుంచి 100 మిల్లీమీటర్ల పరిమాణం గల చేప పిల్లలను పంపిణీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. అయితే గత 3 సంవత్సరాలుగా చేప పిల్లల సరఫరా చేసిన కాంట్రాక్టర్లకు నిధులు కేటాయించకపోవడంతో ఈసారి టెండర్లపై కూడా ఆసక్తి నెలకొంది. గత 3 సంవత్సరాలుగా నిధులు కేటాయించకపోవడంతో ఈసారి కాంట్రాక్టర్లు టెండర్లు వేస్తారా లేదా అన్న సందేహం కూడా వ్యక్తమవుతోంది. ఇదే విషయంపై మా ప్రతినిధి అధికారులను ప్రశ్నించగా కాంట్రాక్టర్లు టెండర్లు వేయకపోతే తిరిగి రీటెండర్ ప్రక్రియ చేపడతామని అధికారులు చెబుతున్నారు. అయితే చేప పిల్లల పంపిణీ ప్రక్రియ ఆలస్యమైతే దాని ప్రభావం మత్స్యకారులపై పడే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత మత్స్యకారులను ఆదుకోవాలనే ఉద్దేశంతో మత్స్యకారులకు ఏదైతే ఉందో సీడును మాత్రం ఉచితంగా పంపిణీ చేస్తున్నారో ఈ ప్రక్రియ మాత్రం ప్రతి సంవత్సరం సాగుతుంది. గత సంవత్సరంలో చూసుకున్నట్లయితే కొన్ని అనావంతరాలు కూడా జరిగాయి. ఈ సంవత్సరం ఎలా సాగబోతుంది, ప్రక్రియ ఎలా ఉందనే విషయంపైన వరంగల్ డిఎఫ్ఓ శ్రీపతి గారు ఉన్నారు, వాళ్ళతో చెప్తారు. చెప్పండి సరే, ఈ సంవత్సరం సీడ్ ప్రక్రియ ఎలా సాగబోతుంది, ఎప్పటి వరకు అయిపోయే అవకాశాలు ఉన్నాయి? నమస్కారం అండి. నా పేరు శ్రీపతి, జిల్లా మత్స్యశాఖ అధికారి, హన్మకొండలో మరియు వరంగల్లో కూడా పనిచేస్తున్నాను. ప్రస్తుత సమాచారం హన్మకొండది. అయితే మనకు హన్మకొండ జిల్లాలో మొత్తము 813 నీటి వనరులు కలవు. దానిలో 2,36,00,000 సీడ్ టార్గెట్గా నిర్ణయించడం జరిగింది. దీని లోపల మనకి రిజర్వాయర్స్ 2 ఉన్నాయి, తర్వాత పెరినియల్ ట్యాంక్స్ వచ్చేసి 52 ఉన్నాయి. అంటే ఈ 2 వాటిలలో కూడా 80 to 100 mm చేప పిల్లలు విడుదల చేయడం జరిగింది. అలాగే మనకు సీజనల్ ట్యాంక్స్ అంటే చిన్న నీటి వనరులు అప్ టు 6 to 8 months వరకు అలా చిన్న నీటి వనరులలో 30 to 40 mm చేప పిల్లలను రిలీజ్ చేయడం జరుగుతుంది. అది మొత్తం 759 చెరువులు కలవు. మనకు రీసెంట్గా ఒక 1 week క్రితము గౌరవ డైరెక్టర్ ఆఫ్ ఫిషరీస్ గారు ఒకటి సింగిల్ టెండర్ నోటిఫికేషన్ కూడా తెలంగాణలోని 33 జిల్లాలకు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా మన జిల్లా కలెక్టర్ గారికి, గౌరవ జిల్లా కలెక్టర్ గారికి కూడా మనము నోట్ ఫైల్ సబ్మిట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా గౌరవ కలెక్టర్ గారు జిల్లా అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ గారిని, అలాగే అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ గారిని, తర్వాత జిఎం ఇండస్ట్రీస్ గారిని, తర్వాత డిస్ట్రిక్ట్ వెటర్నరీ అండ్ ఎనిమల్ హస్బెండరీ ఆఫీసర్ని, తర్వాత జిల్లా మత్స్యశాఖ అధికారిని ఒక కమిటీగా నిర్ణయించడం జరిగింది. అది కూడా మేడం గారు అప్రూవ్ చేశారు. ప్లస్ ఆ టెండర్ ప్రొక్యూర్మెంట్ ద్వారా కూడా వాళ్ళందరూ సరఫరాదారులు దాంట్లో వాళ్ళ యొక్క బిడ్ దాఖలు చేయదలుచుకుంటే దాంట్లో చేయొచ్చు ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారా. అది కూడా మేము ఆన్ ద సేమ్ డే లాస్ట్ రోజు చేయడం జరిగింది. తదుపరి మళ్ళీ మనకు 17th రోజు బిడ్ ఓపెనింగ్ తెరవడం జరుగుతుంది. దాంట్లో కూడా గౌరవ కలెక్టర్ గారికి నోట్ ఫైల్ సమర్పించడం జరుగుతుంది. దాంట్లో ఎవరైనా ఆసక్తిగల సరఫరాదారులు పాల్గొనొచ్చో అట్టి లిస్టును కూడా గౌరవ కలెక్టర్ గారికి సమర్పించి తదుపరి చర్యలు మేము తీసుకోవడం జరుగుతుంది. టెండర్ ప్రక్రియ అనేది ఎవ్రీ సంవత్సరం ఏప్రిల్ మేలో జరగాల్సింది, ప్రతి సంవత్సరం లేట్ అవుతుంది, ఎందుకు? అది తెలియదు సార్. ఎందుకంటే మనకు గౌరవ మన మినిస్టర్ వాకాటి శ్రీహరి, మత్స్యశాఖ మంత్రులు వాకాటి శ్రీహరి గారు కూడా కేవలం జస్ట్ ఒక 15 రోజుల కిందనే ఒక 120 కోట్లు బడ్జెట్ చేయడం జరిగింది. ఆ ఆర్డర్ రిలీజ్ కాగానే మా గౌరవ కలెక్టర్ గారు మరియు మా డైరెక్టర్ ఆఫ్ ఫిషరీస్ గారు దాని మీద చర్యలు తీసుకున్నారు వెంటనే. కాబట్టి ఈ ప్రక్రియ అంతా కూడా జరుగుతుంది. అది గవర్నమెంట్ నిర్ణయం తీసుకునే మీద ఆధారపడి ఉంటుంది. గత 3 సంవత్సరాల నుంచి టెండర్లు వేసే కాంట్రాక్టులు మాత్రం డబ్బులు రావట్లేదు అని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తుంది. దీన్ని ఎలా చూడొచ్చు? వాస్తవం అండి. యాక్చువల్గా ఏంటంటే ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద ఒక 20% అమౌంట్ మాత్రమే వాళ్ళకి రావడం జరిగింది. గత 2 years నుంచి కూడా వాళ్ళకి అమౌంట్ అనేది రాలేదు కొన్ని సాంకేతిక కారణాల వల్ల. అది మన డైరెక్టర్ ఆఫ్ ఫిషరీస్ వాళ్ళే చూసుకుంటారు సార్. అది వాస్తవం, వాళ్ళకైతే రాలేదు. గత సంవత్సరం కూడా వాళ్ళకు రాలేదని చాలా మెజారిటీ ఒక 80% సరఫరాదారు కాంట్రాక్టర్లు కూడా టెండర్లో పాల్గొనలేదు. అప్పటికి లేట్ కావడం వల్ల కేవలం 80 to 100 మాత్రమే సరఫరా చేయడం జరిగింది. అది కూడా మన దగ్గర ఒక 65 చెరువులలో కేవలము ఒక 65 లక్షల వరకు మాత్రమే చేయడం జరిగింది. ఒకవేళ కనుక ఈ టెండర్లకు కాంట్రాక్టులు రాకపోతే పరిస్థితి ఏంటి? అంటే మళ్ళీ మా డైరెక్టర్ ఆఫ్ ఫిషరీస్ గారు మళ్ళీ కొరిజెండమని షెడ్యూల్కి పోయే అవకాశం ఉంటుంది. మళ్ళీ అప్పుడు కూడా చూస్తారు కావచ్చు. 1 week వాళ్ళు అట్లా టైం ఇచ్చేసి దాంట్లో ఎవరైనా పార్టిసిపేట్ అయితే మళ్ళీ వాళ్ళతోటి చేసుకోవడం జరుగుతుంది. ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే 3 months లేట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ టెండర్ల ప్రక్రియ కూడా వాళ్ళు రాకపోతే పరిస్థితి కూడా మళ్ళీ పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇది వల్ల మత్స్యకారులకు లాస్ అయ్యే అవకాశం.
అంటే సార్ ఇప్పుడు జరిగింది ఏంటంటే ఇప్పుడు మనకు ఎలినో ప్రభావం వల్ల కూడా మోస్ట్ ఆఫ్ ది చెరువులలో కూడా సక్రమంగా వాటర్ రాలేదు, సరైన రీతిలో రాలేదు. ముందు ముందు వస్తాయని ఆశాజనకంగానే ఉన్నాము. కాబట్టి మనకు కొద్దిగా ఆలస్యమైన నష్టం అనేది లేదనేది నా అభిప్రాయం. ఒకవేళ కనుక లోకల్లో లేకపోతే బయట నుంచి తెప్పించే అవకాశాలు టెండర్లు అలా లేదండి. ఇక మనకు అయితే టెండర్ ప్రక్రియ ప్రకారం టెండర్ ద్వారానే ఉచితంగా ఇస్తున్నారు కాబట్టి గత 10 ఏళ్ల నుంచి. అదే కానీ మీరు అనే ప్రశ్నకు వేరే సరఫరా చేసే అవకాశం లేదండి. అంటే లాస్ట్ టైం చూసుకోవచ్చు, ఆంధ్ర నుంచి కూడా టెండర్లు వేశారు, ఇక్కడ లోకల్ లేకపోతే అలా చూడొచ్చు కదా. వేసుకోవచ్చు అండి. ఎవరు కూడా ఇప్పుడు దాదాపు మనకు ఆంధ్ర నుంచి పార్టిసిపేట్ కావచ్చు, తెలంగాణ నుంచి 2 జిల్లాల నుంచి కూడా పార్టిసిపేట్ కావచ్చు, వేరే ఇంకా పక్క మహారాష్ట్ర కర్ణాటక వాళ్ళు కూడా పార్టిసిపేట్ కావచ్చు. ఎందుకంటే ఇక్కడ మనకు వీళ్ళు టెండర్స్ వేయలే కాబట్టి మళ్ళీ గౌరవ డైరెక్టర్ ఆఫ్ ఫిషరీస్ వేరే స్టేట్ల నుంచి కూడా పిలిచే అవకాశం ఉంది. ఎందుకంటే మరి ఇక్కడ మత్స్యకారులు నష్టపోతారు కాబట్టి ఆ అవకాశం కూడా ఉన్నది సార్. మీరు డబ్బులు ఇవ్వకపోతే మేము ఇవ్వట్లేదు, బయటలు పిలిపించి మా పుట్ట కొడుతున్నారని చెప్పి కాంట్రాక్ట్లు అంటున్నారు, దాంట్లో చూడవచ్చు. ఇక అది మనం చేయలేం కదా సార్, గవర్నమెంట్ పాలసీ మ్యాటర్. అక్కడ బడ్జెట్ ప్రాబ్లం వల్ల వాళ్ళకి ఇవ్వలేదు. చాలామంది కోర్టును కూడా అప్రోచ్ అయ్యారు, కాంటెంప్ట్ కేసులు కూడా పడ్డాయి. త్వరలో ఇస్తారు సార్, అది అలాంటిది ఏం లేదు, అవి కూడా ఇచ్చే అవకాశం ఉంది కాంట్రాక్టర్. లాస్ట్ ఇయర్ ఏమైనా బడ్జెట్ రిలీజ్ చేశారా, ఎంతమందికి ఇచ్చారు? అది చెప్పలేమండి. ఓన్లీ PMMSY ప్రధానమంత్రి మత్స్య సంపద కింద కొన్ని చెరువులకి ఇచ్చినట్లుంది. ఇక అది మా దగ్గర సమాచారం లేదు. హెడ్ ఆఫీస్ వాళ్ళే డైరెక్ట్ సరఫరాదారులకు వేయడం జరుగుతుంది. రైట్, చూడొచ్చు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా టెండర్ ప్రక్రియ కొనసాగుతుంది. ఏదైతే ఏమైనప్పటికీ గత 2-3 సంవత్సరాల నుంచి అయితే టెండర్లు వేసిన వరకు మాత్రం బడ్జెట్ రిలీజ్ కావడం లేదు. వాళ్ళు మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ చూసుకుంటే అధికారులు మాత్రం అంటే గవర్నమెంట్ ఇస్తే మాత్రం ఇస్తాము, మా చేతులు అయితే ఏం లేదు, ఏదున్నా కానీ గవర్నమెంట్ ఎలా చెప్తే మేము అలా చేయాల్సిన పరిస్థితి ఉంది అని చెప్తారు. ఇక్కడ ఉన్నట్టు అధికారులు చెప్తున్న పరిస్థితి. మత్స్యకారుల సంక్షేమం కోసం తీసుకొచ్చిన ఈ పథకం తమకు ఉపాధి, ఆర్థిక భరోసా కల్పిస్తుందని ఆశించినప్పటికీ నిత్యం పెండింగ్ రూపంలో మారుతున్నాయని చెప్తున్నారు. ఇప్పుడు పెండింగ్ బిల్లులు భారంగా మారాయని చెబుతున్నారు. నిధుల కొరతతో చేపల పెంపకదారులకు, కూలీలకు కన్నీళ్లు మిగిల్చకుండా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని భావిస్తున్నారు. మరి ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.